ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు ప్రస్తుత నామములో శుభములు కలుగును గాక. అంత బాగున్నారు కదా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని దీవెనగా మార్చి విత్తబోయే వాక్యము బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచేయమని, నన్ను యోగ్యునిగా చేసి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలుపుతున్నాను. ఈ దినపు వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అని దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలు, వారి కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఆ ప్రజల్ని రక్షించుకోవాలి, ఆ ప్రజలను విడిపించుకోవాలి, ఆ ప్రజలను నడిపించాలి. వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉంచి వారికి యోగక్షేమాలు చూడాలి దేవుడు. అది ఆయన ఆకాంక్ష, ఆయన ఆశ. ఆయన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడంటే వారికి కొన్ని మంచి పేర్లు పెట్టుకున్నాడు దేవుడు. ఆ పెట్టుకున్న పేర్లు వింటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, కొన్నిసార్లు ఆనందం కూడా వేస్తుంది. అందులో మొదటగా ఇప్పుడు చదివినటువంటి ఆ పేరు ఏంటంటే స్వకీయ జనము. అంటే ఆయన స్వకీయ జనము, అంతే. వేరే వాళ్ళకు చెందిన వారు కాదు వీళ్ళు, ఆయనకు మాత్రమే చెందిన ప్రజలు. ఎవరు వీళ్ళు? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా వీరిని ఎక్కువగా ప్రేమించాడు, తన జనంగా చేసుకున్నారు. అందుకే నా జనము, స్వకీయ జనము, చోజన్ పీపుల్ అన్నాడు. అంత ప్రేమ ఆయన ప్రజలంటే ఆయనకి. మరొక పేరు చెప్తాడు, వారినంట విమోచింపబడిన జనము అని పేరు పెట్టుకున్నాడు. విమోచింపబడిన జనము, రిడీమ్డ్ పీపుల్. ఏమి విమోచించాడు? వారిని పాపము నుండి, ఐగుప్తు దాస్యము నుండి విడిపించాడు. వారు పడిన బాధలు, వారు చేసిన వెట్టి చాకిరి, వారు పెట్టిన మొరలు దేవుడు విన్నాడు. అందుకే వారిని ఆయన విడిపించుకున్నాడు, విమోచించుకున్నాడు. నిజానికి అది వారు స్వయంకృతాపరాధంతో చేసుకున్నటువంటి తప్పిదమే తప్ప దేవుడు చేసింది కాదు. దేవునికి వ్యతిరేకమైన తప్పులు చేసి వారు దాసులుగా కొనిపోబడ్డారు ఐగుప్తు దేశానికి. అయినా దేవుడు ఆయన ప్రజల్ని విడిచిపెట్టలేదు. వారికి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి మోషే ద్వారా వారిని విమోచించుకున్నాడు, అక్కడి నుండి విడిపించుకున్నాడు. అందుకే వీరిని ఏమన్నా అంటే దేవుడు విమోచించిన ప్రజలు. ఈ ప్రజలు జాగ్రత్తగా విను, నిన్ను కూడాను దేవుడు విమోచిస్తాడు. పాపముల నుండి, అపరాధముల నుంచి విమోచించి ఆయన యొక్క ప్రజగా, జనముగా చేసుకుంటాడు. అంతేకాదు ఆయన స్వకీయమైన జనముగా ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడంటే మనం కూడాను ఇశ్రాయేలు ప్రజల్లాగా పశ్చాత్తాపపడి ఆయన పాద సన్నిధిలో మొరపెడితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు వీరు ప్రత్యేకించబడినటువంటి జనము. భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు వీళ్ళని, సపరేటెడ్ పీపుల్. ఈనాడు ఇజ్రాయేలు దేశము, ఇశ్రాయేలీలు అన్నా కూడా ప్రపంచమంతటికి తెలిసిన విషయము. వారు దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. మనం ఆత్మీయంగా ఇశ్రాయేలీలము, దేవుని ప్రజలము. మనము కూడాను ఆ గొప్ప ధన్యతను దేవుడు ఇస్తున్నాడు. ఎప్పుడంటే మనము కూడాను ఆయన బిడ్డలను కావాలని కోరుకున్నట్లయితే, ఆయన క్షమాపణ కావాలని కోరుకున్నట్లయితే మనం కూడాను ప్రత్యేకించబడిన వారిలో చేరతాం. మరొక మాట చెప్తారు, వీరు పరిశుద్ధ జనము, పరిశుద్ధ జనము, హోలీ పీపుల్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధులే.
పరిశుద్ధపరుచుకుంటాడు ఆయన బిడ్డలను దేవుడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధంగా ఉండాలని, సమస్త ప్రవర్తనలో కూడా మనం పరిశుద్ధులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులమైతే, మన ప్రవర్తన పరిశుద్ధమైనదైతే మనము దేవుని ప్రజల్లో చేరతాం. అంతేకాదు వీరు భాగ్యవంతులు అంటున్నాడు దేవుడు. చూసారా, ద్వితీయోపదేశకాండం 33:29 ఏముంది? ఏమనుంది? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరున్నారు? ద హోలీ పీపుల్, పరిశుద్ధ జనాంగము, పరిశుద్ధ దేవుని జనాంగము. చివరగా ఆయన పిల్లలు వీళ్ళంతా, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. అంటే ఆయన దేవుని రాజ్యానికి, ఆయన రాజ్యానికి అర్హులు, ఆయన రాజ్యం యొక్క ప్రజలు అని ఇక్కడ మనం గ్రహించాలి. నీవు కూడా ఆయన ప్రజగా, ఆయన రాజ్యాన్ని పొందుకునే బిడ్డగా, ఆయన రాజ్యానికి అర్హుడిగా ఉండాలని కోరుకుంటే ఈ రీతిగా నీవు కూడా ప్రభువును ప్రార్థించి, అయ్యా ఆ యొక్క లిస్టులో అక్కడ నన్ను కూడా చేర్చు ప్రభువా, నన్ను కూడా నీ ప్రజగా ఏర్పాటు చేసుకొని అంగీకరించు ప్రభువా అని నీ బలహీనతలు ఒప్పుకొని, నీ ప్రవర్తన మార్చుకొని ప్రభువును ప్రార్థిస్తే కనికరము చూపి నిన్ను ఆయన బిడ్డగా ఆయన అంగీకరిస్తాడు. అంతేకాదు ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇస్తాడు, నిన్నెంతో దీవిస్తాడు. అట్టి కృప వింటున్న మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువా ఈ బిడ్డలను దీవించు, నీ బిడ్డలుగా ఆశీర్వదించు నాయన. విడుదల ఇవ్వండి, రక్షించుకోండి, నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన విన్నందుకు నేను స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.